పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోట అమలవ్వాలంటే ఆర్డినెన్స్ తీసుకురావడం తప్పనిసరి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఆర్డినెన్స్ ఎందుకు చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించడం విస్మయం కలిగిస్తోందన్నారు. బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపి 100 రోజులైందని ఇప్పటికీ రెస్పాన్స్ లేదని తెలిపారు. మరోవైపు ఎన్నికలు పెట్టామని హైకోర్టు ఆదేశించిందన్నారు. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరగాలంటే ఆర్డినెన్స్ తీసుకురావడం అనివార్యమన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు జీవన్ రెడ్డి. అమల్లో ఏదైతుందో భవిష్యత్తులో ఈ విధమైన న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా భారత రాష్ట్రపతికి ఏదైతుందో బిల్లును మరి తెలంగాణ ప్రభుత్వం పంపడం జరిగింది. పంపి కూడా దాదాపు ఇట్స్ మోర్ దాన్ 100 days పాస్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అనివార్యమే. ఇలా రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతుందో బిఫోర్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ అని చెప్పని తీర్పిచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ అనేది మ్యాండేటరీ. రాష్ట్ర ప్రభుత్వం అంటే వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ సభ్య సమాజం అందరూ కూడా ఏదైతుందో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. మరి ఆ కల్పనకు సంబంధించి ఇప్పుడు భారత రాష్ట్రపతి దగ్గర బిల్ ఏదైతుందో ఈ నిర్ణయం తీసుకోలేకపోవడంతో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ దాన్ గో ఫర్ ఆర్డినెన్స్. మీరు ఇక్కడ తెలంగాణ శాసనసభలో మీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ విభాగం ఏదైతుందో 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం మద్దతు తెలిపి ఎప్పుడైతే మీరు ఇక్కడ మద్దతు తెలిపినరో కేంద్రంలో అది 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా వీళ్ళ కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారం ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. మీరక్కడ మీ బాధ్యత నిర్వర్తించకుండా మళ్ళీ ఇక్కడ ఏదైతున్నదో మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు అంటే దీన్ని బట్టి ఏంటంటే అంటే బేసిక్గా అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? మీరు 42% రిజర్వేషన్ కల్పించాలంటున్నా వద్దంటున్నా దాని మార్గం ఏంటి అని అడుగుతున్నారు. ఇవాళ భారత రాష్ట్రపతి వద్ద బిల్ పెండింగ్ ఉన్నంత మాత్రాన మీరు ఆర్డినెన్స్ పోకూడదని ఇక్కడ లేదు. ఇవాళ ఎన్నికలు అనేది ఇవాళ ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వంకి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. స్థానిక సంస్థలకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సిన గ్రాంట్స్ నిలిచిపోయినాయి. అన్లెస్ యు గో ఫర్ ఎలక్షన్ మనకి ఎన్నికలు నిర్వహిస్తేనే కానీ మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేట్టుగా నిధులు వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం. కాబట్టి భేషజాలకు పోకుండా అది కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది, బలహీన వర్గాలు అందరూ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అనుగుణంగా ఏదైతుందో వాళ్ళ హక్కుల కల్పన కొరకు ఏదైతున్నదో మరి ముందుకు పోతున్నది కాబట్టి న్యాచురల్లీ బలహీన వర్గాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం ఉన్నది.